మార్నింగ్ గైస్, వెల్కమ్ టు నాయక్ ట్రావెలరీస్. సో ఈరోజు మనం వీకెండ్ టు మళ్ళీ T24 టికెట్ తీసుకొని హైదరాబాద్లో ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేద్దాము. సో ఈరోజు మనం ప్లాన్ వచ్చేసి గోల్కొండ ఫోర్ట్ వెళ్ళి ట్రెక్ చేద్దాము, బాగుంటుంది. ప్లస్ చిలుకూరు బాలాజీ టెంపుల్, ఈ రెండు అనుకుంటున్నాము, చూద్దాం. ఇంకా కుదిరితే ఇంకేమైనా స్పాట్స్ కవర్ చేద్దాము అండ్ మీకు చూపిస్తాను. T24 టికెట్తో ఇంకా ఏం కవర్ చేయొచ్చు హైదరాబాద్లో. అయితే మెహదీపట్నంలో 288 బస్ అయితే ఎక్కేసినాం ఇప్పుడు. బస్ వాడు అక్కడ దింపాడు. మెయిన్ దారి ఉంటుంది, ఇది గేట్ దాకా క్రాస్ చేసి ముందుకు వెళ్ళడానికి చిలుకూరు బాలాజీ టెంపుల్ది ఎంట్రన్స్ అయితే. ఇది ప్రతి ఒక్కరు చెప్పులు పెట్టుకోండి, టెంకాయలు తీసుకొని అడుగుతున్నారు. ఇదైతే ఎంట్రన్స్కి దారి. లోపలికి వెళ్ళి ఒకే ఒక చుట్టూ తిరగాల్సి ఉంటుంది మనము. ఎందుకంటే ఈ టెంపుల్లో ఎక్కడ కూడా హుండీలు ఉండవు మనకి, ప్రసాదాలు కానీ మనం వేయడానికి. లోపలైతే ఇలా ఉంటుంది. మనకి ఎగ్జిట్ అయిన తర్వాత, దర్శనం చేసుకున్న తర్వాత, అది శివాలయం. చుట్టూ అంతా ఇక్కడ బాగా స్టాల్స్ లాగా పెట్టున్నారు, బయట కూడా ఉంది. అది మెయిన్ టెంపుల్, మెయిన్ గోపురం, కొబ్బరికాయలు కొట్టు స్థలం. దీన్ని వీసా టెంపుల్ కూడా అంటారు. ఇక్కడ ప్రదక్షిణాలు చేస్తే వీసా వస్తుంది అన్నట్టు. దీన్ని వీసా టెంపుల్ ఎందుకంటారంటే, ఇక్కడ వీసా మనము పెట్టి ఆశీర్వాదం తీసుకొని ప్రదక్షిణాలు చేస్తే కనుక ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పి. ఆ టెంపుల్ ఏంటంటే ఒక ప్రదక్షిణం చేస్తే 108 ప్రదక్షిణాలు చేయాలి. ఒకసారి కోరిక నెరవేరక ముందు మనం వచ్చి ఇక్కడ మన కోరికలు చెప్పి ఒక ప్రదక్షిణం తిరిగి వెళ్ళి మళ్ళీ కోరికలు నెరవేరిన తర్వాత వచ్చి 108 ప్రదక్షిణాలు చేస్తారు. ఇది బాగా ఫేమస్. ఇక్కడ వెనకాల గండిపేట లేక్ కూడా ఉంటుంది. దర్శనం అయిపోయింది, మనం వెనక్కి వెళ్తూ ఉన్నాం. అసలు ఏమైనా కొనాలన్నా కూడా ఇక్కడ దూదిపేడ కూడా అమ్ముతున్నారు. ఇది మొత్తం అయితే పార్కింగ్ ప్లేస్కి అయితే ఏం భయం ఏం లేదు. ఎక్కడైనా మనం పార్క్ చేసుకోవచ్చు, చాలా పెద్ద ఏరియా ఇచ్చారు. ఇది మళ్ళీ ఎంట్రీ ఎండ్స్కి వచ్చేసాం మనం. రిటర్నింగ్కి స్టార్ట్